మామ మీలో చాలామంది డైలీ డీఎస్ఏ క్వెషన్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. డీఎస్ఏ స్కిల్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ మీరు అప్లై చేసే కంపెనీస్‌కి అట్‌లీస్ట్ షార్ట్ లిస్ట్ కూడా అవ్వలేకపోతున్నారు. ఎందుకనంటే మీ కాడ ఒక మంచి రెజ్యూమే లేకపోవడం వల్ల. సో, ఇక్కడ మీకు ఎంత స్కిల్స్ ఉన్నా కూడా మీ స్కిల్ అంతా వేస్ట్ అయినట్లే గదా! మీరు అట్‌లీస్ట్ ఒక ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్స్‌కి వెళ్ళకపోతే మీ కాడ ఉన్న స్కిల్ వేస్ట్ అయినట్లే. సో, దీని గురించి ఏం చేయాలని ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేద్దాం. యెస్. మీరు థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించనేసి. ఈ వీడియోలో మనమైతే మన ఓన్‌గా ఒక మంచి రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి వితౌట్ టెంప్లేట్ రెజ్యూమేస్ ఇవైతే ఉన్నాయో, ఇవి కాకుండా మన ఓన్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎలా బిల్డ్ చేసుకోవాలని డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే. సో, ఈ వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే ఉండదు. షార్ట్‌గానే అయిపోగొట్టేస్తా. సో, మీకు డెఫినైట్‌లీ ఇంపార్టెంట్ అండ్ యూజ్‌ఫుల్ కంటెంటే చెప్తా ఈ వీడియోలో అయితే ఎక్కువ డ్రాగ్ కూడా చేయకుండా. ఇంకేమాత్రం లైక్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. 20 డేస్ దాకా అయింది వీడియో పోస్ట్ చేసి. దానికి ఎందుకనంటే రీజన్స్ ఉన్నాయి. సో, ఇంకేందిరా జాబ్‌లో బిజీ అయిపోయావా అంటే అలా గాదు. ఈ యూట్యూబ్ ఈ రిమైనింగ్ వర్క్స్‌లోనే ఉన్నా గానీ కంటెంట్‌కి సంబంధించిందే. బట్ మన వీడియోస్‌కైతే కొంచెం ఆ కైండ్ ఆఫ్ గ్యాప్ అయితే వచ్చింది. సో, మెల్లగా అది కూడా రివీల్ చేస్తా దేని గురించి అనేసి. బట్ స్టిల్ వీడియోస్ అయితే చేద్దాం. అట్‌లీస్ట్ ఇమ్మీడియేట్ వీక్లీ 2 వీడియోస్ అన్న ఒక క్వాలిటీ కంటెంట్ పెట్టడానికైతే ట్రై చేస్తా. సో, ఇప్పటికే సుత్తయితే ఎక్కువైంది. డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మామ ఫస్ట్ అయితే మీకు తెలియాల్సింది ఏంట్రా అంటే, మీ రెజ్యూమే 1 పేజీ ఉన్నా, 2 పేజీ ఉన్నా, దానిలో ఎంత స్టఫ్ ఉన్నా గూడా వాళ్ళు మాక్సిమం చూసేది 6-8 సెకండ్సే. యెస్. 6-8 సెకండ్స్ మాత్రమే వాళ్ళు మాక్సిమం చూస్తారు. సో, ఈ టైంలోనే వాళ్ళనైతే మనమైతే ఇంప్రెస్ చేయాలి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే. అండ్ నేను ఇక్కడ ఎస్పెషల్లీ మాట్లాడేది ఆఫ్ క్యాంపస్ గురించి. ఎందుకంటే ఆన్ క్యాంపస్‌కొచ్చేసరికి మాక్సిమం మీ కాడ ఎటువంటి రెజ్యూమే ఉన్నా గూడా మాక్సిమం మీరైతే షార్ట్ లిస్ట్ అయితే అయిపోతారు. బట్ ఆఫ్ క్యాంపస్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన రోల్స్ ఉంటాయి. సో, వాటి బేస్డే షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. దట్ టూ దాంట్లో మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ గానీ, మనం ఎటువంటి కైండ్ ఆఫ్ స్టేజెస్‌ని మనం హైలైట్ చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ క్యాంపస్‌లో షార్ట్ లిస్ట్ అవ్వాలంటే. సో, దాని గురించి ఇప్పుడు వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అవాయిడ్ చేయాల్సింది వాళ్ళు చూసేదే 6-8 సెకండ్స్. సో, దీంట్లో మళ్ళీ మీరు సమ్మరీలని, డిక్లరేషన్‌లని ఇవన్నీ వద్దు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. సో, స్టెప్ బై స్టెప్ అయితే ఆర్డర్‌లో చెప్తా. ఇవైతే మీ రెజ్యూమ్‌లో ఉండేలా అయితే చూసుకోండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. డెఫినైట్‌లీ షార్ట్ లిస్ట్ అవ్వడానికైతే మాత్రం హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ ఆఫ్ ద మీ రెజ్యూమేలో ఫస్ట్ అయితే మీ డీటెయిల్స్ అయితే పెట్టండి. మీ నేమ్ గానీ, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ గానీ, జీమెయిల్ గానీ ఇవన్నీ పెట్టండి. అండ్ దీంతో పాటు మెయిన్‌గా ఒకవేళ మీరు గానీ ఎటువంటి కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ రోల్స్‌కి అప్లై చేస్తుంటే, లైక్ ఒకవేళ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా అప్లై చేస్తున్నారా? లేకపోతే డేటా అనలిస్ట్‌కి అప్లై చేస్తున్నారా? ఒకవేళ ఇలా స్పెసిఫిక్ రోల్స్‌కి అప్లై చేసేలా ఉంటే అది కూడా పెట్టండి. సో, అది కూడా ఇంపార్టెంటే మనకైతే మాత్రం స్పెసిఫిక్ స్కిల్‌ని మెన్షన్ చేయడం, ఆ కైండ్ ఆఫ్ డొమైన్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అదైతే పెట్టండి పైన. సో, దట్ డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో, పైన మళ్ళా సమ్మరీలని, సెల్ఫ్ డిక్లరేషన్‌లు ఇవన్నీ ఏం వద్దు. వన్స్ మీ డేటా అయిపోయిన తర్వాత, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయితే ఫిలప్ చేయండి. సో, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా రివర్స్ మేనర్‌లో అయితే ఫిలప్ చేయండి. ఒకవేళ మీ హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అయితే, బీటెక్ నుంచి ఇంటర్మీడియేట్, స్కూల్ ఇలా రండి 10థ్ క్లాస్. లేదు ఒకవేళ మీరు ఎంటెక్ అయితే ఎంటెక్ నుంచి రివర్స్‌లో రండి. సో, ఈ కైండ్ ఆఫ్ అయితే ఫిలప్ అయితే చేయండి ఎడ్యుకేషన్ అయితే. అండ్ వన్స్ ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే 2 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ మామ. ఈ 2 సెక్షన్సే డిసైడ్ చేస్తుంది. మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలా లేదా అనేసి. ఎందుకంటే మన రెజ్యూమ్‌లో మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ ఉండేది ఇక్కడే. సో, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్స్. సో, మీరు చేయాల్సింది ఏంట్రా అంటే 2 రియల్ టైమ్ ఇంపాక్ట్‌ఫుల్ ప్రాజెక్ట్స్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. సో, ఇక్కడ మనలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంట్రా అంటే రెజ్యూమే 2 పేజీలు చేసేద్దాం అనేసి దాంట్లో 5-6 ప్రాజెక్ట్స్ ఏవేవో పెట్టి ఇరికిస్తూ ఉంటారు. వద్దు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక్క ప్రాజెక్ట్ అయితే చాలు. బట్ మనం మరీ తోపు లెవెల్ ప్రాజెక్ట్స్ చేయం కాబట్టి ఆఫ్‌కోర్స్ నేను కూడా అంత లెవెల్ ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏంట్రా అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఆ ప్రాజెక్ట్ చేశాం అన్నట్టుగా అయితే ఉండాలి. రియల్ టైమ్ అప్లికేబుల్‌గా. సో, మీకు దాని గురించి ఇంకా డీటెయిల్‌గా కావాలంటే చాట్‌జీపీటీ ఉంది, జెమినీ ఉంది అడగండి. మీకు ఇంకా చాలా కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ కూడా ఇస్తాయి. సో, దాంట్లో మీరు పిక్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అయితే మీకు నచ్చిన స్కిల్‌లో అయితే స్టార్ట్ చేయండి. ఫర్దర్‌గా హెల్ప్ తీసుకుంటూ కంప్లీట్ అయితే చేయండి. సో, ఇలాగ 2 ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయండి. దాని గురించి నీట్‌గా తెలుసుకోండి, అండర్‌స్టాండ్ చేసుకోండి. రెజ్యూమేలో అయితే పెట్టేయండి చాలు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్న్‌షిప్.
ఈ ఇంటర్న్‌షిప్ గురించి మీరు ఏ కంపెనీలో చేశారు? ఎన్ని మంత్స్ చేశారు? ఏ డొమైన్‌లో చేశారు? దాంట్లో మీరు నేర్చుకున్న స్కిల్ ఏంటి? మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి? దీని గురించి అంతా ఒక 4-5 లైన్స్‌లో అయితే నీట్‌గా అయితే రాయండి చాలు. సో, ఈ 2 సెక్షన్‌లు మీరు ఎంత నీట్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టగలిగితే మీ ఛాన్సెస్ అంత హైగా ఉంటాయి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఆఫ్ క్యాంపస్‌లో. అది మాత్రం పక్కా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సోషల్ మీడియా లింక్స్. లైక్ మీ లింక్డ్ఇన్ గానీ, మీ గిట్‌హబ్ గానీ, లేదు మీరు ఒకవేళ డీఎస్ఏ క్వెషన్స్ బాగా సాల్వ్ చేస్తూ కైండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ హ్యాకథాన్స్ ఇవి పార్టిసిపేషన్‌లు ఇవన్నీ ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. లైక్ లీడ్ కోడ్ గానీ, హ్యాకర్ ర్యాంక్, కోడింగ్ నింజాస్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ కూడా పెట్టండి. సో, వాళ్ళకి రిఫరెన్స్‌కైతే పనికొస్తుంది. అండ్ ఫైనల్‌గా ఇది జస్ట్ ఆప్షనల్. మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదు. కానీ పెడితే ఇంపాక్ట్‌ఫుల్ ఒక లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. అదేంట్రా అంటే అచీవ్‌మెంట్స్ సెక్షన్. ఒకవేళ మీరు గాని ఏదన్నా లైక్ ఈ ప్రీవియస్‌గా చెప్పిన హ్యాకథాన్స్ అని, ఇవని, అవని పార్టిసిపేట్ చేసి ఏదన్నా గెలిసి ఐ మీన్ ఏదైనా విన్ అయితే అవైతే మీరు అచీవ్‌మెంట్స్‌లో అయితే యాడ్ అయితే చేసుకోండి. లైక్ 1-2 అచీవ్‌మెంట్స్ అయితే చాలు. మళ్ళా చెప్పా గదా! అనేసి ఒక 5-6 అవసరం లేదు. జస్ట్ 1 ఆర్ 2 ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. అండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత మెయిన్‌గా చెప్పేదేంట్రా అంటే మన ఫ్రెషర్స్‌కి 1 పేజ్ చాలు మామ రెజ్యూమే. దానికి మించి ఇంకెళ్ళకండి. 1 పేజ్ చాలు. సో, ఇప్పుడు చెప్పిన సెక్షన్స్ అన్నీ వన్ బై వన్ నీట్‌గా ఒక స్ట్రక్చర్ వేలో అయితే క్రియేట్ అయితే చేసుకోండి రెజ్యూమే సరిపోతుంది. సో, మీ డొమైన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు రెజ్యూమేనైతే క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. డెఫినైట్‌లీ షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. సో, అది గైస్ ఇవాళ ఈ వీడియో అయితే రిలేటెడ్ టు రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలని మీకు డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియో ఇక్కడి దాకా చూసుంటే మాత్రం. సో, మీకెలా అనిపించింది వీడియో అనేది కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా మీకు ఇంకా దేని మీద కంటెంట్ కావాలి ఐ మీన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని కిందైతే కామెంట్ అయితే చేయండి. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి గైస్ మర్చిపోకండి. అండ్ కింద ఏదో హైప్ బటన్ కూడా ఉంటుంది. అది కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రిఫర్ అయితే అవుతుంది మన వీడియో అయితే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.